హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ASP.NET కోర్ ఎంటీ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుని దాని యొక్క బేసిక్ బిహేవియర్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అనేది కనుక మనం బ్రీఫ్గా అర్థం చేసుకుంటే దాని యొక్క బేసిక్ ఫండమెంటల్ సింపుల్ బిహేవియర్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ వాట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఏ వెబ్ అప్లికేషన్? అది ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్, అది ఎలాంటిదైనా కావచ్చు. అంటే వెబ్ ఏపీఐ కావచ్చు, లేదా ఒక పర్టికులర్ వెబ్సైట్ కావచ్చు. ఓకే, అసలు అది ఏ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అయినా సరే దానికి బేసిక్ ఫండమెంటల్ నేచర్ ఏంటంటే ఏ వెబ్ అప్లికేషన్ రన్స్ ఇన్సైడ్ ద వెబ్ హోస్ట్, మోస్ట్లీ వెబ్ సర్వర్ అయి ఉంటుంది. ఓకే, కానీ ప్రతిసారి ఖచ్చితంగా ఒక స్టాండ్ అలోన్ ఇండిపెండెంట్ వెబ్ సర్వరే అవ్వాల్సిన అవసరం లేదు. బట్ బేసిక్గా అయితే ఒక హోస్ట్ ఖచ్చితంగా కావాలి. ఓకే, సో నెక్స్ట్ ఇట్ రిసీవ్స్ రిక్వెస్ట్. దానికి రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉండాలి. ఇక్కడ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవటం అంటే వెబ్ క్లయింట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని డేటాతో పాటుగా రిసీవ్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ ఉండాలి. తర్వాత ఆ రిక్వెస్ట్లో ఉన్నటువంటి డేటాని రిసీవ్ చేసుకుని ఓకే ప్రాసెస్ చేసి తర్వాత ఇట్ షుడ్ ఏబుల్ టు సెండ్ ద రెస్పాన్స్ టు ద వెబ్ క్లయింట్. ఈ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవటం, రెస్పాన్స్ పంపించడం అనేటువంటివి దేని ప్రకారం జరగాలి? అకార్డింగ్ టు HTTP ప్రోటోకాల్ ప్రకారం జరగాలి. ఈ బేసిక్ బిహేవియర్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం వెబ్ అప్లికేషన్ అంటాం. అది వెబ్సైట్ కావచ్చు లేదా వెబ్ ఏపీఐ కావచ్చు. ఓకే, కానీ ఈ పర్టికులర్ బిహేవియర్ అనేది కామన్గా ఉండాలి. రైట్, సో ఇప్పుడు ASP.NET కోర్ ఎంటీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఓకే దేన్ని బేస్ చేసుకుని క్రియేట్ అయి ఉంటుంది? ఈ డిఫాల్ట్ బిహేవియర్ని బేస్ చేసుకుని క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం చెప్పాం .NET కోర్ అనేటువంటిది కంప్లీట్ లైట్ వెయిట్ అని. కాబట్టి మీరు MVC అప్లికేషన్ క్రియేట్ చేస్తారా లేక వెబ్ ఏపీఐ క్రియేట్ చేస్తారా అనేటువంటిది సెకండరీ. ఫస్ట్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత దానికి మనకు అవసరమైనటువంటి రిక్వైర్డ్ సర్వీసెస్ని అంటే ఫంక్షనాలిటీస్ని యాడ్ చేసి దాన్ని మనం వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ వెబ్ ఏపీఐ ఆర్ MVC. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు ఈ బేసిక్ బిహేవియర్ ఎలా క్రియేట్ అయ్యింది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్, నా ఫస్ట్ క్రియేట్ ASP.NET కోర్ ఎంటీ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఎక్కడా కూడా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే ప్రాక్టికల్గా ఫస్ట్ బిహేవియర్ని అర్థం చేసుకుంటూ ఇన్సైట్స్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఈజీ ఎప్పుడైనా సరే. ఓకే, రైట్, థియరీ కన్నా కూడా. రైట్, కాబట్టి ఫస్ట్ ఒక ASP.NET కోర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయండి, అంటే ఎంటీ ప్రాజెక్ట్ని. రైట్, నా ఓపెన్ విజువల్ స్టూడియో, ఫైల్, న్యూ ప్రాజెక్ట్, C# ఆల్ ప్లాట్ఫామ్స్ వెబ్. సో ఇక్కడ జస్ట్ గో డౌన్ స్లోలీ. ASP.NET core empty project, an empty project template for creating ASP.NET core application. This template does not have any content in it. సో అంటే ఆ బేసిక్ బిహేవియర్ అంటే .NET కోర్కి సంబంధించినటువంటి ఆ అప్లికేషన్ బిల్డింగ్ యొక్క మోడల్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ బ్రిక్స్ కనుక ఉన్నట్టయితే ఆ బ్రిక్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఇంకొక ఆర్డర్లో ఆర్గనైజ్ చేస్తే ఇంకొకటి క్రియేట్ అవుతుంది, లేదా కొత్త బ్రిక్స్ వేరేవి తీసుకొచ్చి యాడ్ చేసి ఇంకొక విధంగా ఆర్గనైజ్ చేస్తే ఇంకొకటి క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఇది ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది అనమాట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఫ్లో ఏంటనేటువంటిది మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ASP.NET కోర్ ఎంటీ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ నేమ్. సో హియర్ I provide the project name as demo core 1. okay, click on next. ఇక్కడ .NET 8 అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మీరు ఓల్డ్ .NET అంటే విండోస్ బేస్డ్ .NET 4.8 కానీ ఓకే .NET 6 కానీ 7 కానీ ఓకే, సో ఇక్కడ 6, 7 అవుట్ ఆఫ్ సపోర్ట్లో ఉన్నాయి. అసలు 4.8 అనేటువంటిది ఓల్డ్ వెర్షన్ అనేటువంటిది ఇక్కడ అసలు పాసిబుల్ అవ్వదు. మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, సో 8 .NET 8 లాంగ్ టర్మ్ సపోర్ట్. ఓకే, సో
కొన్ని విజువల్ స్టూడియోస్లో 9 కూడా చూపించవచ్చు. ఓకే రైట్, అది డిపెండింగ్ అపాన్ మీ ఇన్స్టలేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎనేబుల్ కంటైనర్ సపోర్ట్, కంటైనర్ ఓఎస్, లైనెక్స్ ఆర్ విండోస్. ఓకే సీ దిస్ కంటైనర్ బిల్డ్ టైప్, డాకర్ ఫైల్, ఇవేవి కూడా మనం అట్ ప్రెజెంట్ యూస్ చేయటం లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి ఈ ఫ్లోని అర్థం చేసుకోవాలి. సో డో నాట్ యూజ్ టాప్ లెవెల్ స్టేట్మెంట్స్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో నౌ క్రియేట్. To see the created basic solution, go to the view solution explorer. అది సొల్యూషన్ డెమో కోర్ 1 అని ఉంది, 1 of 1 ప్రాజెక్ట్. ఓకే ప్రాజెక్ట్ పేరు కూడా సేమ్, డెమో కోర్ 1. ఇక్కడ ఇందులో డిపెండెన్సీస్ అని, ఓకే అండి ఇదిగోండి దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఈ ఫ్రేమ్వర్క్స్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది మోస్ట్, ఈ రెండు మైక్రోసాఫ్ట్ డాట్ ASP.NET Core డాట్ APP, మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ కోర్ APP. ఇదిగోండి. సో మీకు చెప్పాను .NET Core అనేటువంటిది బేస్ అన్నిటికీ. ఈ .NET Core పైన అబౌవ్ ASP.NET Core అనేది ఉంటుంది, కాబట్టి ఈ రెండు దానికి సంబంధించినవి. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్, JSON ఫైలు, ఇవన్నీ కూడా 1 by 1 చూద్దాం. ఓకే ఫస్ట్ ముందు బిహేవియర్ని అర్థం చేసుకుందాం, ఆ తర్వాత ఇంకొక వీడియోలో ఈ సెట్టింగ్స్కి సంబంధించినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఎప్పుడైనా సరే ఇంటర్నల్ ఫ్లో అనేటువంటిది, అంటే ఇన్సైట్స్ అనేటువంటివి మనం ప్రాక్టీస్ చేస్తూనే అర్థం చేసుకోవాలి తప్ప ఓకే థియరిటికల్గా మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అవి అర్థం కావు. కాబట్టి ఫస్ట్ program.cs ఓపెన్ చేయండి. అది సో ఫస్ట్ డిఫరెన్స్ మీకు ASP.NET MVC తీసుకుంటే ఎక్కడ కూడా మెయిన్ మెథడ్ ఉండదు. ఓకే కానీ ఇక్కడ ASP.NET Coreలో చూడండి, ఒక కన్సోల్ అప్లికేషన్లో ఎట్లా అయితే మెయిన్ మెథడ్ ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే మెయిన్ మెథడ్ ఉంది. అంటే బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, ఒక కన్సోల్ అప్లికేషన్ ఓకే అంటే ఒక ఎగ్జిక్యూటబుల్ కోడ్, సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే మెయిన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ మెథడ్ విచ్ ఈజ్ ఏబుల్ టు సబ్మిట్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ప్రాసెసర్, రైట్. సో అంటే ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్. ఓకే అంటే .NET Core అనేటువంటిది ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వగలిగినటువంటి లాజిక్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మెయిన్ మెథడ్ ఉంది, రైట్. సో మెయిన్ మెథడ్ లేకపోతే లైఫ్ సైకిల్ మెథడ్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ని కాల్ చేయడానికి మళ్ళీ మనం హోస్ట్ మీద డిపెండ్ అవుతాం. సో కాబట్టి ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ అనేటువంటిది మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే బిహేవియర్ పరంగా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అంటే ఇదే. ఓకే సో మెయిన్ మెథడ్, రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మినిమం కోడ్, మినిమం అంటే ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి మినిమం కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఓకే రైట్. కానీ ఈ టోటల్ వెబ్ అప్లికేషన్ బిహేవియర్ అంతా కూడా ఓకే .NET Core APIsలోనే ఎన్క్యాప్సులేట్ చేయబడింది, రైట్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్, రైట్. దానికి టోటల్గా 2 రకాల క్లాసెస్ అవసరం అవుతాయి. ఓకే ఒకటి వెబ్ అప్లికేషన్, 2 ఆ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి లాజిక్. ఓకే సో వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఆ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేది ఎవరు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే హూ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద వెబ్ అప్లికేషన్, రైట్. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఫస్ట్ లైన్ చూడండి, ఇక్కడ చూడండి వెబ్ అప్లికేషన్ అని ఉంది, రైట్. ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టండి. ద వెబ్ అప్లికేషన్ యూజ్డ్ టు కాన్ఫిగర్ ద HTTP పైప్లైన్ అండ్ రూట్స్. సో అంటే మీకు ఇందాక చెప్పాను వెబ్ అప్లికేషన్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ టోటల్ వెబ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి మొత్తం ఫంక్షనాలిటీస్ని ఓకే అండి ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ అనే క్లాస్లో క్రియేట్ చేయడం జరిగింది. ఓకే రైట్. నా ఈ క్లాస్లో ఒక మెథడ్ ఉంది క్రియేట్ బిల్డర్ అని. ఓకే సో మీకు బేసిక్ ఊప్స్ అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్, అందువల్ల క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని కాల్ చేయగలుగుతున్నాం. ఓకే నెక్స్ట్ దీనికి ఇన్పుట్గా ARGS అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఓకే రైట్. సో ఇదిగోండి ARGS. సో ఈ ARGS అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మెయిన్ మెథడ్కి ఇన్పుట్గా వచ్చింది. మెయిన్ మెథడ్కి ఇన్పుట్గా పాస్ చేసే వాటిని ఏమంటారు, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ఒక మెయిన్ మెథడ్కి మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ బిల్డర్ అనే మెథడ్లోకి పాస్ అవుతున్నాయి, రైట్. నా ఇప్పుడు క్రియేట్ బిల్డర్ అనే మెథడ్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి.
రైట్. ఇనిషియలైజెస్ ఏ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్ బిల్డర్, ఓకే, క్లాస్ విత్ ప్రీ కాన్ఫిగర్డ్ డీటెయిల్స్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇనిషియలైజెస్ ఏ న్యూ ఇన్స్టాన్స్. న్యూ ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. అంటే ఈ క్రియేట్ బిల్డర్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ దేని క్రియేట్ అవుతుంది, క్లాస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది ఇది, వెబ్ అప్లికేషన్ బిల్డర్ అనే క్లాస్. పేరులో నుంచి చూడండి, వెబ్ అప్లికేషన్ బిల్డర్. దీన్ని రివర్స్ చేసి చదవండి, బిల్డ్స్ ఏ వెబ్ అప్లికేషన్. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోండి, ఇట్ బిల్డ్స్ ఏ వెబ్ అప్లికేషన్. ఓకే, ఎలా బిల్డ్ చేస్తుంది, విత్ ప్రీ కాన్ఫిగర్డ్ డీటెయిల్స్. ఈ ప్రీ కాన్ఫిగర్డ్ డీటెయిల్స్ అనే ఈ ఒక్క వర్డ్ మీద మనం ఇంకొక వీడియో చేయొచ్చు. అంటే సెట్టింగ్స్ అనమాట. ఓకే, రైట్. ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి అవసరమైనటువంటి రిక్వైర్డ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఓకే అండి ప్రీ కాన్ఫిగర్డ్. ఓకే, మనం ఇక్కడ ఇలా క్రియేట్ చేయమని మనం చెప్పడం లేదు. ఓకే, రైట్. సో ఈ వెబ్ అప్లికేషన్ బిల్డర్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఎందుకని ఇందాక మీకు చెప్పాను నేను, రెండు కావాలి. ఒకటి వెబ్ అప్లికేషను, రెండు వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటువంటి క్రియేటర్ కావాలి. ఆ క్రియేటర్ ఎవరు, ఈ వెబ్ అప్లికేషన్ బిల్డర్ అనే క్లాస్ అనమాట. ఓకే అండి. సో ఫస్ట్ ఒక క్లాస్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ మనం కాల్ చేయాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఎందుకంటే అవి నార్మల్ ఫంక్షనాలిటీస్ అయితే కనుక, అవి స్టాటిక్ అయితే మనం క్లాస్ నేమ్ డాట్ అని చెప్పి కాల్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వెబ్ అప్లికేషన్ బిల్డర్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇదిగోండి, వేర్ బిల్డర్ ఈక్వల్ టు, మీరు వేర్ వేరియబుల్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే ఇలా రాసిన ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్రియేట్ బిల్డర్ అనేది ఏం చేస్తుంది, వెబ్ అప్లికేషన్ బిల్డర్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు క్లాస్ నేమ్ యూస్ చేయొచ్చు, లేదా వేర్ వేరియబుల్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే వేర్ వేరియబుల్ యొక్క క్యాపబిలిటీ ఏంటి, ఇట్ పాయింట్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ డేటా, రైట్, రిఫరెన్స్ అండ్ వాల్యూ టైప్, రైట్. అందువల్ల వేర్ యూస్ చేయడం జరిగింది. సో వేర్ బిల్డర్ ఈక్వల్ టు వెబ్ అప్లికేషన్ డాట్ క్రియేట్ బిల్డర్. సో ఇట్ క్రియేట్స్ వెబ్ అప్లికేషన్ బిల్డర్ క్లాస్ ఆబ్జెక్ట్ విత్ ప్రీ కాన్ఫిగర్డ్ సెట్టింగ్స్. ఓకే అండి, రైట్. సో నౌ ఈ బిల్డర్ ఆబ్జెక్ట్ యొక్క క్యాపబిలిటీ ఏంటి ఇప్పుడు, ఓకే అండి, ఇట్ బిల్డ్స్ ఏ వెబ్ అప్లికేషన్. విచ్ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అనేది చెప్పడం లేదు. ఓకే, జస్ట్ మనం వెబ్ అప్లికేషన్ అన్నాం. కాబట్టి ఒక వెబ్ అప్లికేషన్ యొక్క బేసిక్ బిహేవియర్ ఏంటి, ఓకే అండి, ఇట్ ఈస్ హోస్టబుల్, ఓకే, అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు సెండ్ ద రెస్పాన్స్. అంటే అది ఒక అది హోస్ట్ చేసి, ఓకే అండి, సో రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుని రెస్పాన్స్ని పంపించేటువంటి బిహేవియర్ ఉండాలి. దాన్ని బేసిక్ వెబ్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు ఈ బిల్డర్ ఆబ్జెక్ట్ ద్వారా వెబ్ అప్లికేషన్ బిల్డర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తున్నాం. సో బిల్డర్ డాట్ బిల్డ్ అన్నాం. ఓకే అండి, ఈ బిల్డ్ మెథడ్ మీద మౌస్ పాయింటర్ పెట్టండి. చూడండి, బిల్డ్స్ ద వెబ్ అప్లికేషన్. ఓకే, వెబ్ అప్లికేషన్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఇదిగోండి, రిటర్న్స్ ఏ కాన్ఫిగర్డ్ వెబ్ అప్లికేషన్, రైట్. సో ఒక వెబ్ అప్లికేషన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. వెబ్ అప్లికేషన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నథింగ్ బట్ మనం అనుకుంటున్నటువంటి బేసిక్ వెబ్ అప్లికేషన్ బిహేవియర్తో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఇదిగోండి, బిల్డర్ డాట్ బిల్డ్. ఓకే, రైట్. సో వేర్ ఏపీపీ అంటే వెబ్ అప్లికేషన్. ఇక్కడ అంటే టోటల్ వెబ్ అప్లికేషన్ అంతా కూడా ఓకే అండి ఏపీపీ అనే ఆబ్జెక్ట్లో ఉంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ .NET కోర్. ఓకే, అంటే టోటల్ మీ ఎంటైర్ వెబ్ అప్లికేషన్ మొత్తం దేంట్లో ఎన్క్యాప్సులేట్ చేయబడి ఉంది, ఇప్పుడు ఈ ఏపీపీ అనే ఆబ్జెక్ట్లో ఉంది. ఓకే అండి, ఏపీపీ అంటే అప్లికేషన్ అని అర్థం, అంటే వెబ్ అప్లికేషన్, రైట్. లేదు ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఇదిగోండి, వెబ్ అప్లికేషన్ బిల్డర్ డాట్ బిల్డ్, రైట్. సో అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏ టైపు, వెబ్ అప్లికేషన్ టైప్. ఓకే, ఎవరు బిల్డ్ చేశారు, బిల్డ్ అనే మెథడ్ క్రియేట్ చేసి రిటర్న్ చేసింది. ఓకే, సో బిల్డర్ ఏ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేశారు, బిల్డర్ ఆబ్జెక్ట్ ద్వారా. బిల్డర్ అనేటువంటిది ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్టు, వెబ్ అప్లికేషన్ బిల్డర్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే అండి, సో నా ఇప్పుడు ఎలాంటి అప్లికేషన్ క్రియేట్ అవుతుంది, వెబ్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. ఎలాంటి వెబ్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది,
ఈ బిల్డర్ ఎలాంటిది బిల్డ్ చేస్తే అలాంటి వెబ్ అప్లికేషన్ బిల్డ్ అవుతుంది. అంటే ఒక ఎంవిసి అప్లికేషనా లేక ఒక వెబ్ ఏపీ అప్లికేషనా, అంటే ఏ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది ఓకే అండి దేని చేతుల్లో ఉంది, ఈ బిల్డ్ మెథడ్ అంటే ఈ బిల్డర్ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఒక వెబ్ అప్లికేషన్ యొక్క బిహేవియర్ వెబ్ అప్లికేషన్ చేతుల్లో లేదు, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటువంటి ఈ బిల్డర్ చేతుల్లో ఉంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలాంటి హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనేటువంటిది ఓకే అండి హౌస్లో ఉండదు, రైట్? ఆ హౌస్ని క్రియేట్ చేసేటువంటి కాంట్రాక్టర్లో లేదా బిల్డర్లో ఉంటుంది, అవునా? కాబట్టి మనం బిల్డర్కి చెప్పాలి, ఓకే ప్లీజ్ క్రియేట్ ఏ వెబ్ అప్లికేషన్ లైక్ దిస్ అని చెప్పాలి. ఇక్కడ మనం ప్రెజెంట్ బిల్డర్కి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, కాబట్టి ఇది ఏం చేస్తుంది, ప్రీ కాన్ఫిగర్డ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రీ కాన్ఫిగర్డ్ వెబ్ అప్లికేషన్ అంటే డిఫాల్ట్ బిహేవియర్ అనమాట. ఓకే, అది వెబ్ ఏపీఏ కాదు, అది ఎంవిసి కాదు. ఓకే రైట్, ఒక డిఫాల్ట్ వెబ్ అప్లికేషన్, రైట్? సో నా ఇది నేను కామెంట్స్లో పెడుతున్నాను, రైట్? కాబట్టి ఇదిగోండి బిల్డర్ డాట్ బిల్డ్. సో ఈ బిల్డ్ మెథడ్ వెబ్ అప్లికేషన్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. ఈ ఆబ్జెక్టే ఈ వెబ్ అప్లికేషన్, ఓకే, విత్ డిఫాల్ట్ బేసిక్ బిహేవియర్. ఓకే, నౌ వాట్ ఈస్ ద బేసిక్ బిహేవియర్? ఏ అప్లికేషన్ విచ్ రిసీవ్స్ రిక్వెస్ట్ అండ్ సెండ్స్ ద రెస్పాన్స్. మరి అది ఎలా టెస్ట్ చేయాలి? ఓకే, నా ఇప్పుడు చూడండి, ఏపీపీ డాట్ అన్నాం. ఏపీపీ డాట్ అంటే అప్లికేషన్ ఆబ్జెక్ట్, రైట్? సో వెబ్ అప్లికేషన్ ఆబ్జెక్ట్, వెబ్ అప్లికేషన్ ఆబ్జెక్ట్ డాట్. సో మనం వెబ్ అప్లికేషన్కి చెప్తున్నాం ఏమని, ఓకే అండి వెన్ యూ రిసీవ్స్ రిక్వెస్ట్ లైక్ దిస్ ప్లీజ్ రెస్పాండ్ లైక్ దిస్ అని చెప్పాలి. ఓకే, అదే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాం, అబౌట్ మీ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ని చూపించమని చెప్పాలి, కాంటాక్ట్ మీ క్లిక్ చేస్తే కాంటాక్ట్ని చూపించమని చెప్పాలి. ఓకే, అది స్టాటిక్ లెవెల్లో. అదే మనం ఒక పర్టికులర్ బ్యాక్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్కి రిక్వెస్ట్ పంపించాం అనుకోండి, ఆ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఎలాంటి రిక్వెస్ట్కి ఎలాంటి రెస్పాన్స్ రావాలనేటువంటిది రాయటమే, కోడ్ రాయటమే నథింగ్ బట్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ బై డిఫాల్ట్ ఏముంది చూడండి, ఏపీపీ డాట్ మ్యాప్ గెట్ అంటే రిక్వెస్ట్కి, ఓకే అండి ఎలాంటి రిక్వెస్ట్కి ఎలాంటి ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలనేటువంటిది మనం మ్యాపింగ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి హెచ్టిటిపి ప్రోటోకాల్లో రిక్వెస్ట్ టైప్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, రిక్వెస్ట్ టైప్స్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్, ఇవి బేసిక్వి. ఓకే అండి రైట్, ప్యాచ్ ఇవి. సో ఇప్పుడు ఇందులో ఏపీపీ డాట్ మ్యాప్ గెట్, ఓకే అంటే వెన్ ఎవర్ దిస్ వెబ్ అప్లికేషన్ రిసీవ్స్ గెట్ రిక్వెస్ట్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ ఏంటిది? ఓకే అండి దీన్నే మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ లేదా సింగిల్ లైన్ ఫంక్షన్ కూడా అనొచ్చు. ఓకే, ఇది ఇన్పుట్ ఏరియా, ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఈజ్ సింగిల్ లైన్ కోడ్. కాబట్టి జస్ట్ దిస్ హలో వరల్డ్ ఈజ్ రిటర్న్డ్ యాజ్ ఏ రెస్పాన్స్, ఓకే, టు ద క్లయింట్ ఫ్రమ్ విచ్ ద రిక్వెస్ట్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ద గెట్ రిక్వెస్ట్. గెట్ రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి అయితే రిసీవ్ అయిందో అక్కడికి ఇది రెస్పాన్స్గా వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు మీరు వెబ్ అప్లికేషన్ని కాన్ఫిగర్ చేసినట్టు. ఓకే అండి వెబ్ అప్లికేషన్ని ఏపీపీ డాట్ గెట్ అంటే గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాం. గెట్ రిక్వెస్ట్ కాకుండా ఇంకేమైనా వస్తే అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ స్లాష్ ఒక్కటే ఉంది. ఏంటి స్లాష్ ఒక్కటే అంటే ఇది ఎండ్ పాయింట్ అని చెప్తారు, లేదా ఓకే అండి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే యూఆర్ఎల్ అనుకోండి. ఓకే, సో ఎంటీ యూఆర్ఎల్ ఓన్లీ జస్ట్ స్లాష్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ విధమైనటువంటి ఎడిషనల్ స్ట్రింగ్స్ కానీ ఇంకేం లేవు ఇక్కడ, రైట్? కాబట్టి దీన్ని మనం ఏమనుకోవచ్చు, ఎంటీ. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాప్ గెట్ అని ఉంది, అలా కాకుండా ఇంకా ఎడిషనల్ లాజిక్స్ కూడా యాడ్ చేద్దాం. ఏపీపీ డాట్ మ్యాప్ అని ఉంది, మ్యాప్ చూడండి, మ్యాప్ ప్యాచ్ పోస్ట్ పుట్. ఓకే, సో ఫస్ట్ పోస్ట్. నా విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో ఎలాంటి యూఆర్ఎల్కి రెస్పాన్స్ రావాలి. ఓకే, సపోజ్ పోస్ట్ అంటే ఏంటి? సపోజ్ పోస్ట్ అంటే మనం జనరల్గా క్రియేషన్ లాజిక్ని పోస్ట్ కింద తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ ప్రొడక్ట్ అని రాసి, ఓకే ఈ డిఫాల్ట్ దాన్ని కూడా మారుస్తున్నాను.
సో పుట్ ఎప్పుడు వాడతాం? జనరల్గా అప్డేట్ రిక్వెస్ట్. నెక్స్ట్ app.patch. సో పార్షియల్ అప్డేటు, ఫుల్ అప్డేటు. ఓకే అండి. ఒక ప్రోడక్ట్కి సంబంధించిన కంప్లీట్ డేటాను మనం మాడిఫై చేయదలుచుకున్నప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఎంటిటీకి సంబంధించిన మొత్తం డేటాను అప్డేట్ చేసేటప్పుడు జనరల్గా మనం పుట్ వాడతాం. అలా కాకుండా పార్షియల్ అప్డేట్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ మార్చదలుచుకుంటే దెన్ జనరల్గా ప్యాచ్ వాడతాం. సో నౌ we created a web application which is able to respond for get request, post request, put request, delete request and patch request. Okay, right. Now once మనం వెబ్ అప్లికేషన్కి అది ఎలా బిహేవ్ చేయాలో చెప్పిన తర్వాత, ఓకే అండి, అది ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఎలాంటి రిక్వెస్ట్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో మనం చెప్పిన తర్వాత దాన్ని మనం రన్ చేస్తున్నాం. app.run అన్నాం. ఓకే అండి. సో ఏపీపీ అంటే వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనకి ఒక హోస్టింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి, రైట్. సో ఆ హోస్ట్ ఎవరు, రైట్. నెక్స్ట్ అట్లాగే దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎక్కడి నుంచి లోడ్ చేసుకుంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్, రైట్. సో ఇన్సైట్స్కి సంబంధించింది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ బటన్ ఉంది. ఈ ట్రయాంగిల్ బటన్ క్లిక్ చేయండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది హోస్ట్ అవుతుంది. హోస్ట్ అయ్యి, ఓకే అండి, బ్రౌజర్ నుంచి గెట్ రిక్వెస్ట్ అనేటువంటిది రైజ్ అవుతుంది. సో ఆ రిక్వెస్ట్ అనేది /get product అయి ఉంటే కనుక దెన్ ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, బట్ మిగతా రిక్వెస్ట్ని చెక్ చేయాలంటే మనకి బ్రౌజర్ వల్ల పాసిబుల్ అవ్వదు బై డిఫాల్ట్. కాబట్టి మీరు పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకుని పోస్ట్ మ్యాన్ ద్వారా మనం ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్కి, ఓకే అండి, గెట్ రిక్వెస్ట్, పోస్ట్, పుట్, డిలీట్, ప్యాచ్ రైజ్ చేసి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ బటన్ క్లిక్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఓకే అండి, ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటినీ కూడా ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది త్రూ మెయిన్ ద్వారా. ఓకే, ఈ కమాండ్ ప్రాంప్ట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇక చూడండి, నౌ లిజనింగ్ ఆన్ https://localhost 7200. ఇక్కడ చూడండి, localhost 7200 అని ఉంది. ఈ యూఆర్ఎల్ని సెలెక్ట్ చేసుకుని, ఓకే, జస్ట్ నోట్ ప్యాడ్లోకి ఇట్లా కాపీ చేయండి ఇక్కడ, రైట్. సో ఈ యూఆర్ఎల్లో ఈ చివర లాస్ట్లో ఏముంది చూడండి, స్లాష్. ఈ స్లాష్ని డివైడ్ చేయండి. సో వెన్ ఎవర్ ద ఎండ్ పాయింట్ ఈజ్ జస్ట్ స్లాష్ అంటే నథింగ్ అని, ఓకే అండి, ఎంటీ, రైట్. బట్ సో ఇప్పుడు ఒకసారి సోర్స్ కోడ్ ఓపెన్ చేయండి. ఈ సోర్స్ కోడ్లో ఎక్కడైనా జస్ట్ స్లాష్ మాత్రమే ఉంటే, ఓకే, అంటే ఎంటీ రిక్వెస్ట్ అయినట్టయితే, రైట్, ఎంటీ ఎండ్ పాయింట్ అయినట్టయితే ఇక్కడ రెస్పాండ్ అవడానికి మనం ఇక్కడ రెస్పాన్స్ ఏమైనా ఉందా? లేదు. ఓకే, మనం ఏం చేసాం, ఇక్కడ /get product కింద మార్చాం దీన్ని. కాబట్టి ఫస్ట్ ఇది గెట్ రిక్వెస్టా కాదా, ఓకే, ఆ తర్వాత /get product అని టైప్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదని తెలుసుకోవాలి. ఓకే, సో అగైన్ గో బ్యాక్ టు బ్రౌజర్, Ctrl+Shift+I, ఓకే, ఇది localhost 7200. నౌ /get product, ఇది ఫ్రమ్ గెట్ ప్రొడక్ట్, రైట్. ఇది గెట్ ప్రొడక్ట్ స్టేటస్ 200, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇదిగో చూడండి, రిక్వెస్ట్ యూఆర్ఎల్ https://localhost 7200//get product and request method get, right, green color, right. So now you got the response. నా ఇప్పుడు మరి మిగతావి ఎట్లా చెక్ చేయాలి? దానికోసం మనం ఏం చేయాలంటే పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకుని ఈ localhost 7200 అనే యూఆర్ఎల్ తీసుకోండి. ఓకే,
వన్స్ యూ ఇన్స్టాల్ ద పోస్ట్ మ్యాన్, ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది, రైట్. గెట్ రిక్వెస్ట్, గెట్ ప్రొడక్ట్. ఓకే, ఫస్ట్ నా ఇదిగోండి గెట్ రిక్వెస్ట్కి స్లాష్ whenever the request type is get and the URL is, see this one, slash get product from get product, status code 200. Okay, right. Now in the same way remaining kuda check cheyandi. So remaining we first map post slash add product, now down arrow post slash add product, send. See that, from add product, status 200. Okay, right. Next, third one, map put slash update product, put slash update product, from update product, status 200. Okay, next one, delete product, delete product, from delete product, status 200. Okay, next, patch update product price, down arrow patch update product price, from update product price, status 200. Okay, so this is the way how to check the default behavior of a ASP.NET Core project. ఓకే, సో ఇది బేసిక్గా ప్రాక్టికల్గా ఫస్ట్ మనం ఒక వెబ్ అప్లికేషన్ ASP.NET Core MT ప్రాజెక్ట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం. అలా కాకుండా ఇక్కడ మనం ఈ క్రియేట్ బిల్డర్ దగ్గర ఇక్కడ చూడండి, మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినప్పుడు ఇనిషియలైజెస్ ఏ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్ బిల్డర్ క్లాస్ విత్ ప్రీ కాన్ఫిగర్డ్ డిఫాల్ట్స్ అని ఉంది. ఈ ప్రీ కాన్ఫిగర్డ్ అంటే ఏంటి అనేటువంటిది మనం ఒక సెపరేట్ వీడియోలో చూస్తాం. ఎందుకనంటే ఎలాంటి సర్వర్ యూస్ చేయాలి, ఓకే అండి, ఓకే, డిపెండెన్సీకి సంబంధించిన సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ ఆ పర్టికులర్ హోస్టింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి, రైట్, ఏ హోస్ట్ని యూస్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ ప్రీ కాన్ఫిగర్ డిఫాల్ట్స్లో మనకి ఓకే ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి, రైట్. సో వాటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా విడిగా ఒక థియరిటికల్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాక్టికల్ వీడియో, ఓకే, అబౌట్ ద ASP.NET Core MT ప్రాజెక్ట్. ఓకే అండి, సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మెయిన్ మెథడ్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో .NET Core అనేటువంటిది ఇండిపెండెంట్ ఎట్లా అయింది అంటే బై దిస్ వన్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇది MVC అప్లికేషన్ కాదు, వెబ్ API కాదు. ఓకే, ఇది ఒక వెబ్ అప్లికేషన్ మాత్రమే. వెబ్ అప్లికేషన్ అంటే విచ్ ఈస్ ఏబుల్ టు రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ ఏబుల్ టు సెండ్ ద రెస్పాన్స్ అండ్ విచ్ ఈస్ హోస్టబుల్, రైట్, అండ్ ఏబుల్ టు రెస్పాండ్ అకార్డింగ్ టు HTTP ప్రోటోకాల్. ఓకే, ఈ పర్టికులర్ బిహేవియర్ ఉన్నటువంటి దాన్ని మనం డిఫాల్ట్గా వెబ్ అప్లికేషన్ అంటాం. కొత్త ఫీచర్స్ని మనం ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్కి ఇంజెక్ట్ చేయగలిగితే దీని యొక్క బిహేవియర్ మనం మార్చవచ్చు. ఓకే, అది నెక్స్ట్. సో ఫస్ట్ ఇది బేసిక్ ల్యాబ్, ఓకే, టు అండర్స్టాండ్ అబౌట్ ద ASP.NET Core MT అప్లికేషన్. ఓకే, రైట్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ this video and subscribe my channel OTTIT. Thank you all of you. Please support us.